కమర్షియల్ సినిమా తీయమని చెప్పండి సార్. వీఆర్ నాట్ లెస్ సార్, దట్ ఐ వాంట్ టు షో. వీఆర్ మనం తక్కువ వాళ్ళం కాదు సార్. మీరు నమ్మరు, దెర్ ఇస్ సో మచ్ ఎమోషన్ సార్. అది ఎమోషనల్గా నేను మాట్లాడింది విషయం. అంటే బికాస్ ఐ టుక్ సో మచ్ ఆఫ్ స్టోన్స్ సార్. స్టోన్స్ కొట్టారు, రాయలు వేసి కొట్టారు, ట్విట్టర్లో హేట్రెడ్ పెంచారు, గుంటూరు గారి నుంచి నన్ను తీసేద్దాం అన్నారు. ఇవన్నీ బాధ సార్. అంతే. మనం ఎప్పుడు మన సినిమాకి ద్రోహం చేయము సార్. వీ కాంట్ డూ ఇన్జస్టిస్. మన ప్రొడ్యూసర్లు ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎంతో నమ్ముతున్నారు మనల్ని. దే బిలీవ్ సో మచ్. ఇట్స్ అబౌట్ నాకు ఇప్పుడు ఏదో తమన్ బాగా మ్యూజిక్ చేస్తున్నారనే కాదు సార్. తమన్ అనే దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ మీ సార్. ఆల్ మై ప్రొడ్యూసర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ మీ, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్. ఇది ఇప్పటి నుంచి కాదండి, నేను ఇప్పుడు 2008 నుంచి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను. అది దాని ముందర I used to see all these big producers who are there. They used to come for music. Mani gartho music chesukodaniki gaani, Chakri gartho gaani. So there is so much of 900 music. I have done a background course. Like, so there is so much of learning. I understand. Meeku em kavalo naaku ardham avutundi. But naaku proper staging dorakatlede. Adi naaku ippudu OG tho kada dorikindi. Ippudu whole industry will turn. They will try to make gangster films. అందరికి ఆ బిలీఫ్ రావాలి. మనం ఎక్కడో కొంచెం సైజ్ అని వెళ్ళిపోయాం తప్ప ఇప్పుడు సెట్ చేశాడు. అది పవన్ కళ్యాణ్ అనేవారు ఒక గొప్ప అతని మనిషి. అతను అంత సుపీరియర్గా అటువైపు ఉంటూ కూడా ఒక సచ్ పీపుల్స్ లీడర్ అతను. అలాంటి పొజిషన్లో ఉండి అది సినిమా యాక్సెప్ట్ చేయడం, ఇలాంటి సినిమా చేయాలి మనం చేస్తాం, సుజిత్ పైన ఒక ట్రస్ట్ పెట్టుకుని ఈ బిలీవ్డ్ ఇట్. అండ్ త్రివిక్రమ్ గారు గేవ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు మేక్ దిస్ హ్యాపెన్. అండ్ దట్ ఈస్ ఫినామినల్. సో నేను ఓజీ సైన్ చేసినప్పటి నుంచి అనుకున్నాను, ఇది రిలీజ్ అయిన రోజు ఉంటుందిరా, మామూలుగా ఉండదు. నేను ఫిక్స్ అయిపోయాను. సో ఇట్స్ ఆల్ బైటింగ్ ద నెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ 2 years అండి, అంతే. మీరు ఇందాక యూ కీప్ మెన్షనింగ్ కదా స్టోన్స్ ఎక్కువ పడ్డాయి నా మీద సోషల్ మీడియా అని. వై డూ యూ థింక్ సో? ఎందుకు సోషల్ మీడియాలో తమన్కి వచ్చినంత హేట్ అసలు ఎవరికే రాదేమో అనిపిస్తుంది. బికాస్ దే ఎక్స్పెక్ట్ సో మచ్. ఓకే, దే ఎక్స్పెక్ట్ సో మచ్, అంతే. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దే ఆల్సో ఫీల్ హ్యాపీ. రిలీజ్ అయిన తర్వాత దే విల్ బి లాట్స్ ఆఫ్ ప్రెషర్.